ఓకే, నెక్స్ట్ పార్ట్ క్లాసిఫికేషన్. మెంటల్ ఎబిలిటీలో అనదర్ పార్ట్ క్లాసిఫికేషన్. ఒక ప్రశ్న చూద్దాం, చూడండి. ఇయర్, లంగ్, ఐ, హార్ట్, కిడ్నీ. వీటిలో ఇయర్, లంగ్, ఐ, హార్ట్ అండ్ కిడ్నీ వీటిలో క్లాసిఫికేషన్ అంటే డిఫర్గా అనమాట. అంతా ఒక క్లాస్ అయి ఉంటుంది, ఒకరు మాత్రం డిఫరెంట్గా ఉంటారు. ఇన్ కేస్ ఆఫ్ ఏంటంటే ఆడ్ మ్యాన్ అవుట్గా తీసుకోవచ్చు అనమాట. మరి వీటిలో ఎవరు డిఫరెంట్ అనేది ఒకసారి ఆలోచించండి. చెప్పు, కిడ్నీ ఎందుకు అనుకుంటున్నావు? సో కాబట్టి మనం అదే క్లాసిఫికేషన్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి లేదు, వింటున్నారా? ఇంకా డిఫరెంట్ వేలో ఆలోచించాలి. ఎందుకంటే మల్టిపుల్ ఆన్సర్స్ వస్తాయి. ప్రతి ప్రశ్నకి మల్టిపుల్గా బహుళ ఆన్సర్లు వస్తుంటాయి మనకి. అందులో దేన్ని మనం ఆన్సర్గా పరిగణించవచ్చు, మిగతా ఆలోచనలు బట్టి ఉంటాయి. ఇంకెవరైనా ఆలోచించండి, వీటిలో ఏది డిఫరెంట్. ఇంకా బాగా కొద్దిగా ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. ఇంకా కొత్తగా ఆలోచించండి ఒకసారి. అవి చూస్తే మీకు ఒక ఐడియా రావాలి. ఇంకేమైనా వాటిలో ఇంక దేన్నైనా మనం సపరేట్ చేయొచ్చు అని ఆలోచించండి ఒకసారి. అది ఆ ఆలోచన రావాలి. మిగతా ఏమైనా ట్రై చేయండి. ఇయర్స్ ఎన్ని ఉంటారా, లంగ్స్ ఎన్ని ఉంటాయి, ఐస్, కిడ్నీ, ఒక హార్ట్ మాత్రమే సింగిల్ పార్ట్. ఆ విధంగా ఆలోచించాలి. ఆ విధంగా వస్తే మనకి హార్ట్ అనేది మాత్రమే డిఫరెంట్. నెక్స్ట్ ఇవి ట్రై చేయండి. పౌండ్, ఎన్, ఔన్స్, ఫ్రాన్స్, డాలర్. ఓకే, మీరు ఆన్సర్కి వచ్చారు కాబట్టి అన్నీ కూడా కరెన్సీ సంబంధించినవే. ప్రతి దేశం యొక్క కరెన్సీ ఉంటుంది, ఒకటి మాత్రమే కాదు. ఏంటి కాదు చూడండి ఒకసారి. ఔన్సులు అనేది ఆల్కహాల్ తాలూకా మెజర్ అనమాట. ఆల్కహాల్ని ఔన్సుల్లో కొలుస్తారు, ఓకేనా? సో కాబట్టి ఇది డిఫరెంట్. మిగతావన్నీ కూడాను వివిధ దేశాల యొక్క కరెన్సీ పేర్లు అవి. పోనీ ఇది ట్రై చేయండి, మ్యాథమెటికల్ సంబంధించింది. ఇంచ్ అనేది కూడాను లెంగ్త్, దూరాలు కొలవడానికే. ఫుట్ అనేది కూడా దూరం కొలవడానికి. యార్డ్ అంటే మన తెలుగులో గజం అంటాం, చదరపు గజం యార్డ్ అనేది. మీటర్ అనేది కూడా మనం మెజర్ చేస్తాం, ఉపయోగిస్తాం డిస్టెన్స్ కోసం. వేరే క్వార్ట్ అనేది మటుగా డిస్టెన్స్ సంబంధించిన అవసరం కాదు. కాబట్టి క్వార్ట్ అనేది మనకి ఇక్కడ డిఫరెంట్. మెంటల్ లెవెల్తో మరొక భాగం ఏంటంటే అర్థమెటిక్లో చూడండి. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చి మనకి ఆప్షన్స్లో మనకి ఏ ఆప్షన్ సరిపోద్దో చెక్ చేయమంటాడు. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి ఎక్కడైతే మనకి స్క్వేర్ రూట్లు ఉన్నాయో వాటి యొక్క వాల్యూస్ ఖచ్చితంగా నువ్వు తెలుసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ 576 యొక్క స్క్వేర్ రూట్ ఎంత, అలాగే 256 యొక్క స్క్వేర్ రూట్ ఎంత, 196 యొక్క స్క్వేర్ రూట్ ఎంత, వాటి ప్లేస్లో వేసి సింపుల్గా చేయాలి. తెగిన వాటిని నువ్వు క్యాన్సిల్ చేస్తే ఆటోమేటిక్గా 4 ఆప్షన్స్ లేదో ఒక ఆప్షన్ వస్తుంది. సో ట్రై చేసి ఆన్సర్ ఇవ్వండి. ఓకే, రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. అనదర్ పార్ట్ ఇన్ మెంటల్ ఎబిలిటీ, రాంగ్ నెంబర్ ఇన్ సిరీస్. ఇలా కొన్ని నెంబర్స్, కొన్ని డిజిట్స్ ఇచ్చి వాటిలో ఏదైతే రాంగ్గా ఉంటుందో వాటిని మనకి ఐడెంటిఫై చేయమంటాడు. మరి ఈ సిరీస్లో చూడండి 1, 9, 27, 49, 81, 127. వీటిలో ఏది మరి రాంగ్ నెంబర్? ఒకసారి ఆలోచిస్తే మనకి చూడగానే కొన్ని నెంబర్స్ పైన ఒక కంప్లీట్ అవగాహన రావాలి. ఎలాంటి ఒక చెప్తాను చూడండి. కొన్ని నెంబర్స్ చూడగానే ఈవెన్ నెంబర్సా కాదా, ఆడ్ నెంబర్సా కాదా, అలాగే స్క్వేర్ నెంబర్సా కాదా, క్యూబ్ నెంబర్సా కాదా, ఇంకా అనదర్ ఇంపార్టెంట్ ప్రైమ్ నెంబర్స్, అనదర్ ఇంపార్టెంట్ కాంపోజిట్ నెంబర్స్, ఇంకా ఫిబోనాకీ అనే ఉంటుంది చూడండి. సో ఫిబోనాకీ సిరీస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్, ఓకేనా? ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. మరి ఇందులోకి వెళ్ళేసరికి మనకి వీటిలో అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ నెంబర్స్ కాకుండా ఒక నెంబర్ ఉంది. ఏంటది? మిగతావన్నీ ఎక్సెప్ట్ 27, రిమైనింగ్ ఆల్ ఆర్ స్క్వేర్ నెంబర్స్. 27 ఈజ్ ఏ క్యూబ్ నెంబర్. సో కాబట్టి 27 అనేది మనకి ఇక్కడ ఈ సిరీస్లో రాంగ్ నెంబర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ సిరీస్లో ఒకసారి ట్రై చేయండి. ఈ నెంబర్లో ఏది రాంగ్ నెంబర్? ఇప్పుడే చెప్పాను మీకు, ఆడ్ నెంబర్స్గా ఆలోచించాలి, ఈవెన్ నెంబర్స్గా ఆలోచించాలి, ప్రైమ్ నెంబర్స్గా ఆలోచించాలి, స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్, ఇవన్నీ కూడా. వీటిలో అలా ఆలోచిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. కొన్ని డైరెక్ట్గా వీటిలో నేను ప్రైమ్ నెంబర్స్లో ఒక నెంబర్ లేదు. ఏంటి నెంబర్ చూడండి? ప్రైమ్ నెంబర్ సిరీస్ ఇది, అందులో ఒక నెంబర్ కాదు.
సో 39 అనేది 13 చూడండి ఇక్కడ 13 అనేది మరొక టేబుల్తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ నెంబర్ ఇన్ దిస్ సిరీస్. రిమైనింగ్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. ఖచ్చితంగా మీకు 100 వరకు ఉండే ప్రైమ్ నెంబర్స్, మోర్ దెన్ 100 కూడా తెలిసి ఉండాలి. అట్లీస్ట్ 100 లోపు ఉండే ప్రతి ప్రైమ్ నెంబర్ కూడా చూడగానే మీకు ఐడియా రావాలి. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. మీకు ఇక్కడ అందుకోసం చెప్పాను, మనం చెక్ చేసే సిరీస్లో ఫిబోనాకీ సిరీస్ అంటాం. ఫిబోనాకీ సిరీస్ వినడానికి కొత్తగా అనిపిస్తుంది కానీ మనం ఆటోమేటిక్ చేస్తూ ఉంటే మనం చేస్తూనే ఉంటాం. ఏంటంటే సమ్ ఆఫ్ చూడరా ఇమీడియట్ 2 నెంబర్, సమ్ ఆఫ్ ఇమీడియట్ 2 నెంబర్స్ అనేది నెక్స్ట్ మనకి వచ్చే నెంబర్ అవుద్ది అనమాట. చూడండి 1 కలిపితే వచ్చేది 2 అనేది నెక్స్ట్ నెంబర్ అయ్యింది. 1 2 కలిస్తే వచ్చే నెంబర్ 3 అయ్యింది. 2 3 కలిపితే వచ్చే నెంబర్ అలాగే 5, అలాగే 5ని 3ని యాడ్ చేస్తే వచ్చేది. ఇక్కడ 13 రావాలి, 13 ప్లేస్లో 12 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ వన్. సో దాని వల్ల ఫిబోనాకీ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. వరుసగా వచ్చే 2 నెంబర్తో సమ్ నెక్స్ట్ నెంబర్ అయి ఉండాలి. నెక్స్ట్ చూడండి ఆడ్ వన్ పెయిర్స్. ఆడ్ వన్ అంటే డిఫరెంట్, మీకు తెలిసిందే. కాకపోతే పెయిర్స్ జత, మనం డిఫరెంట్గా ఉండే ఒక జతను మనం సెలెక్ట్ చేసుకోవాలి. మరి 4 ఆప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ పెయిర్ ఏమో 11,23, 31,43, 51,63, 71,83. ఈ 4 పెయిర్స్లో ఒకటి డిఫరెంట్గా ఉందట. ఏంటి డిఫరెంట్ ఒకసారి ఆలోచించండి. చూసుకోండి ప్రైమ్ నెంబర్స్ తాలూకా పెయిర్స్ అనమాట ఇవన్నీ కూడా. వాటిలో ఒక పెయిర్ అనేది కాదు. ఏ పెయిర్ అనేది ప్రైమ్ నెంబర్స్ తాలూకా పెయిర్ కాదు ఒకసారి జాగ్రత్త చూడండి. ఇందులో 51,63 అనేవి ప్రైమ్ నెంబర్ తాలూకా సిరీస్ కాదు కాబట్టి సో ఆప్షన్ మనకి సి అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు ఇది ట్రై చేసే ఆన్సర్ను నాకు చెప్పండి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీలో అనదర్ పార్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్. ప్రతి 2 నెంబర్ల మధ్య ఒక రిలేషన్ ఉంటుందన్నమాట. అందులో ఏదైతే లోపించిన తాలూకా ఆప్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వీళ్ళిద్దరి తాలూకా రిలేషన్ ఎలాగైతే ఉందో సేమ్ వీళ్ళిద్దరి మధ్యన కూడా అదే రిలేషన్ అప్లై కావాలి. ఇక్కడ చూడండి 144 అనేదేమో 441గా రిఫ్లెక్ట్ అయ్యింది. మరి 169 అనేది ఏ విధంగా రిఫ్లెక్ట్ కావాలి? 144 అనేది ఎవరి యొక్క స్క్వేరు? 441 అనేది ఎవరి యొక్క స్క్వేరు? దీనికి రివర్స్ 21 యొక్క స్క్వేర్. 21 యొక్క స్క్వేరు. ఇది 13 యొక్క స్క్వేర్ కాబట్టి రివర్స్ చేస్తే ఏమవుతుంది? అలా ఆలోచించాలి. ఇప్పుడు 31 యొక్క స్క్వేర్ ఎంతైతే వచ్చిందో దాన్ని అక్కడ ఆన్సర్ రూపంలో రాసుకోవాలి.